జై సచ్చిదానంద. సర్వే జన సుఖినో భవంతు. ఇవాళ మన టాపిక్ యద్భావం తద్భవతి. ఇది మనం చాలాసార్లే విన్నాము. ఇది మన వేదాల్లో చెప్పబడింది. యద్భావం తద్భవతి అంటే మనకి తెలుసు, మనం ఎలా అనుకుంటామో అదే జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, ఈ పని అవ్వదు అనుకుంటే అది జరగదు. నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ మాటలు ఆలోచనలు వస్తాయి. పాజిటివ్ థింకింగ్తో మంచి మాటలు ఆలోచనలు వస్తాయి. మన చుట్టూ మంచిని పెంచుకుంటే మనకి మంచే జరుగుతుంది. సగం వరకు నిండిన ఒక గ్లాసుని సగం నిండి ఉంది అనుకుంటే మనకు సంతోషంగా అనిపిస్తుంది. అదే సగం ఖాళీగా ఉంది అనుకుంటే అసంతృప్తిగా చిరాగ్గా ఉంటుంది. మనసు చిరాగ్గా ఉంటే పరిస్థితులు కూడా దానికి తగ్గట్టుగా చిరాగ్గానే తయారవుతాయి. మనం ఏదైతే పదే పదే అనుకుంటామో అదే జరుగుతుంది. మనం అనుకునేది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. అది మన సిచ్యుయేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉదాహరణకు ఒకతను 2 బాటిల్స్లో నీళ్ళు నింపి ఒక బాటిల్తో రోజు మంచి మంచి మాటలు చెప్పేవాడు. ఇంకో బాటిల్లో నీళ్లతో రోజు డిస్కరేజ్ చేస్తూ నిరుత్సాహపరుస్తున్నట్టుగా మాట్లాడేవాడు. కొన్నాళ్ల తర్వాత ఒక బాటిల్లో మంచి మాటలు మాట్లాడిన బాటిల్లో నీళ్లు స్వచ్ఛంగా బాగా తయారయ్యాయి. అదే ఇంకో బాటిల్లో నీళ్లు చెడ్డ మాటలు చెప్పిన బాటిల్లో నీళ్లు మురిగ్గా తయారయ్యాయి. అంటే ఇది మనకేం చెప్తుందంటే మన మాటలు మన ఆలోచనలు మన సిచ్యుయేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మన బ్రెయిన్లో 5% కాన్షియస్ మైండ్, ఇంకా 95% సబ్కాన్షియస్ మైండ్ ఉంటుందట. బ్రౌజ్ చేస్తే తెలిసింది. ఎ థాట్ కెన్ మూవ్ అ మౌంటైన్ అంటారు. మన ఆలోచనలు వైబ్రేషన్స్ మన మైండ్ని ప్రభావితం చేస్తాయి. చాలామంది గొప్పవాళ్ళు, అబ్రహాం లింకన్, ధోని, అబ్దుల్ కలాం, అంబానీ అలాంటి మొదలైన పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మొదట్లో చాలా కష్టపడ్డారు. అప్పుడు వాళ్ళు నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుని ఉంటే ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకునేవారుమా? మన ప్రధాని కూడా అలా వచ్చిన వారే. నేను చెయ్యలేను అనుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ వైబ్రేషన్స్ మనకి అదే పరిస్థితి కనిపిస్తుంది. నేను చేస్తాను, చేయగలను అనుకుంటే మనకి పరిస్థితి సానుకూలంగా మారుతుంది. చాలామంది పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచో లేక ఆపరేషన్ అయిన తర్వాత బాగా కోలుకుంటే వాళ్ళ విల్ పవర్ వాళ్ళని రక్షించింది అంటాము. విల్ పవర్ మనలో క్రమశిక్షణ ఇంకా శక్తిని పెంచుతుంది. విల్ పవర్ కంటే సబ్కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైంది. విల్ పవర్ వల్ల వచ్చిన పాజిటివ్ థింకింగ్ని పదే పదే మనం ఇంప్లిమెంట్ చేస్తూ పోతే అది మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రేరేపించి మంచి వైపు నడిపిస్తుంది. ఇది వెంటనే జరగదు. మన ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ముందు అనుకోవాలి, తర్వాత కారులో అక్కడి దాకా వెళ్ళాలి. దీనికి కొంత టైం అండ్ ప్రాసెస్ అవసరం. అలాగే సబ్కాన్షియస్ మైండ్కి కూడా టైం అండ్ ప్రాసెస్ అవసరం. అనుకోగా కొన్నాళ్ళకి మనం అనుకున్నది జరుగుతుంది. సో లెట్స్ థింక్ పాజిటివ్ అండ్ ఎంజాయ్ ద పవర్ ఆఫ్ యద్భావం తద్భవతి.